ఏంటని ఇది? నువ్వు యూఎస్ వెళ్ళి మంచిగా రిలాక్స్ అవుతున్నావు. నేను ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా నీకు? నువ్వు ఆఫీస్ నా చేతిలో పెట్టావు. అసలు ఇది ఆపర్చునిటీ అనుకోవాలా, పనిష్మెంట్ అనుకోవాలా, నాకేం అర్థం కావట్లా. మీటింగా 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 ఏంటి మీటింగా? ఆ ఫ్లాట్ రేట్ అంతేనా? తగ్గించవా? మీటింగ్ ఎందుకు పెట్టారు? నాకేం తెలుసు? నీకేం తెలుసారా? నాకేం తెలుసు నా బొచ్చులోది? నీకేమైనా తెలుసా? మీకేమైనా తెలుసా? నీకేమన్నా తెలుసా? వెయిట్ బాస్ పొట్టిన సరసం సరసం భలే క్యూట్ ఉంటావు నువ్వు. చీచు యాక్టింగ్ చేసిన చాలు, కూర్చోండి. ఏంటి బాస్ మీటింగ్ అన్నారు, మెడిటేషన్ చేస్తున్నారు? రీకలెక్ట్ చేసుకుంటున్నాను రా, మీతో ఏం మాట్లాడదామా అని. అయితే మేము ఒక 10 minutes బ్రేక్ తీసుకుంటాం, రీకలెక్ట్ చేసుకోండి. గ్యాప్ దొరికితే చాలు టీ బ్రేక్ తీసుకుంటా అంటారు. ఏ రోజని మీ మొక్కలకి పని చేస్తానంటారా? మేమందరం బాగానే వర్క్ చేస్తున్నాం కదా సార్. నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారా? ముందు ఆఫీస్లో సీసీ కెమెరా తీసేయండి సార్. మమ్మల్ని చూస్తున్నట్టు, మా మాటలో వింటున్నట్టు ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీల్ వస్తుంది సార్. తీసేయండి. ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని రూల్ చేయాలరా, లేదంటే మీరు నన్ను ఫూల్ చేస్తారు. ఏంటి సార్ అలా అంటున్నారు? మీరే కదా ఫ్రెండ్లీగా వర్క్ చేద్దామన్నారు. అదేరా నేను చేసిన తప్పు. ఇవాళ నుంచి నేను మీ బాస్, మీరు నా ఎంప్లాయీస్, అది గుర్తుపెట్టుకోండి. నేను డిసిషన్ తీసుకోవడానికి కారణం మీరేరా. మేమేం చేసాం సార్? మొత్తం మీరే చేశారా? అసలు ఒక్కడికైనా పంక్చువాలిటీ ఉందారా? ఆఫీస్కి 9ంటికి ఎవడూ రాడు, 6 అయితే ఎవడూ ఉండడు. అది లంచ్ బ్రేక్ అయితే మరీ దారుణం రా. వనభోజనాలకు పోయినట్టు పోతారేంట్రా గంటలు గంటలు. అవును సార్, ఒక్కొక్కడు పందికొక్కలాగా ముక్తాడు. రే, ఇంకో విషయం, ఈ రోజు నుంచి ఆఫీస్లో సెలబ్రేషన్స్ అన్నీ ఆపేయాలి. సెలబ్రేషన్సా? అయినా అలాంటివి ఏం లేవు కదా సార్. ఎందుకు లేవు? బర్త్డేస్ అన్నీ బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారుగా. మరి బర్త్డే కూడా అవ్వకపోతే ఎలా సార్? ఆఫీస్లో ఎవరిదైనా బర్త్డే అయితే చాలు, ఇదంతా ఒక మినీ ఫంక్షన్ హాల్లో తయారవుతుంది. ఒకడేమో చందాలు అడుగుతాడు మనిషికింత అని, ఒకడేమో కేక్ కోసం పోతాడు, అటే పోతాడు. 2 గంటల వరకు కనిపించడు. ఇంకా పోని కేక్ తెచ్చుకున్నాక దాన్ని కట్ చేసి తిని పని చేసుకుంటారంటే అది లేదు. ఆ కేక్ మొత్తం ముఖానికి పూసుకుని ఏదో హోలీ పండుగ అన్నట్టు ఆడతారు. దానివల్ల మీకు టైం పాసు, మాకు టైం వేస్ట్. అందుకే ఇకపై ఆఫీస్లో ఏ బర్త్డే పార్టీస్ లేవు. అర్థమవుతుందా? రేపటి నుంచి ఆఫీస్లో అబ్బాయిలు అమ్మాయిలు సపరేట్గా కూర్చోవాలి. ముచ్చట్లు ఎక్కువైతున్నాయి బాగా. ఈ స్కూల్ అనుకుంటున్నా లేకపోతే ఆర్టీసీ బస్ అనుకుంటున్నా? ఏంట్రా? ఇది కార్పొరేట్ కంపెనీ సార్. ఆ మాత్రం కూర్చోకపోతే ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటుంది? నీకు అంత ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఆఫీస్కి లీవ్ పెట్టి సినిమాకి వెళ్ళు. ఆఫీస్లో ఎవరి చేతిలో అయినా ఫోన్స్, చెవిలో ఇయర్ ఫోన్స్ రెండూ ఉండకూడదు. దానివల్ల సాంగ్స్ వింటున్నారో అర్థం కావట్లేదు, కాల్స్ మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ముందందరూ ఫోన్స్ తీసి బయటపడండి. ఫ్యామిలీస్ ఉంటాయి సార్, ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయి, అప్పుడు ఎట్లా సార్? అరే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయేమో కానరా, నీకు మాత్రం రియల్ ఎస్టేట్ కాల్స్ వస్తాయి కదరా. నాకు తెలుసు. అరే, నువ్వు ఆఫీస్లోనే ఉంటూ వారానికి ఒక ప్లాట్ అమ్ముతావు కదరా. మరి ఏం చేయాలి సార్? మీరు ఇచ్చే సాలరీ పాకెట్ మనకే సరిపోతలేదు. ఇదే కొంచెం నాకు రొటేషన్ అవుతుంది. అబ్బచ్చా, అయితే మానేరా జాబ్. మానేసేవాడిని సార్, రియల్ ఎస్టేట్ అంటే పిల్లని ఎవరు ఇస్తలేరని ఐటీ జాబ్ చేస్తున్నా. అరే, దానివల్ల నీకు ప్రాఫిట్ ఏమోరా, మాకు మాత్రం లాసే. బాగైంది. రమ్య,
అండ్ స్వాతి. మీరిద్దరు ఏంటమ్మా, ఏముంటాయి అంతసేపు మాట్లాడుకోవడానికి? ఆ? టీ బ్రేక్ని కూడా లంచ్ బ్రేక్లో తీసుకుంటారు. అండ్ మీరిద్దరు దర్శి అండ్ కృష్ణ. ఏంట్రా మీరిద్దరు ఆ జుట్లేంట్రా? ఆఫీస్కి వచ్చే వాళ్ళకాలనే రావి? నువ్వు మరీన్రా రౌడీ షీటర్లా ఉన్నావు. సార్ అది అప్పుడెప్పుడో ఉద్యోగంలో చేరినప్పుడు తిరుపతి వస్తానని మొక్కున్నాను సార్. కానీ మీరు ఇచ్చే జీతం నేను ఇంటికి పోయి రావడానికి ఖర్చులకే సరిపోవట్లేదు. ఇంకా తిరుపతి ఎట్లా పోయేది? రేపటి నుంచి ఆఫీస్ అంటే ఎలా ఉంటుందో, బాస్ అంటే ఎలా ఉంటాడో చూపిస్తారా మీకు? రేపటి నుంచి అందరూ 8:59 కాదు, 9:01 కాదు, ఎగ్జాక్ట్లీ 9 o'clock కల్లా ఆఫీస్లో ఉండాలి. ఇచ్చిన వర్క్ ఆన్ టైంలో కంప్లీట్ అవ్వాలి. అసలు కార్పొరేట్ కల్చర్ అంటే ఎలా ఉంటుందో రేపటి నుంచి పరిచయం చేస్తాం మీకు. ఎన్ని రోజులు నా హ్యాపీనెస్తో ఆడుకున్నారు కదరా మీరంతా. రేపటి నుంచి మీరు ఎలా హ్యాపీగా ఉంటారో నేను చూస్తా. మీకుందిరా.